అగైన్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మధుమిత. ఏంటో ఆవిడ ఛానల్ కూడా నేనే చెప్పాల్సి వస్తుంది. ఏం చేద్దామంటావు మరి? ఎనీవేస్ ఈరోజు మా యూట్యూబ్ వీడియో ఏంటంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. బిర్యానీ చేయబోతున్నాము. ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైం. అప్పుడెప్పుడో లాక్డౌన్లో చేశారు. దాని తర్వాత ఈ ఇంటికి వచ్చాక ఒక 2 times చేశాడు అంతే. మళ్ళీ ఇప్పుడు చేస్తానమాట మా డాడీ ఎవరికి ఉపయోగం? డాడీ బిర్యానీ చాలా అంటే చాలా బాగా చేస్తాడు. అవునా, నిజమా? అందుకే ఇప్పుడు చేయడు, అప్పుడప్పుడు చేస్తాడు. ఎనీవేస్ ఇప్పుడు బిర్యానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మా మమ్మీ ఇంట్లో లేదు. మేము ఇంట్లో బిర్యానీ చేసి మా మమ్మీ షూటింగ్కి వెళ్ళి ఆవిడకి బిర్యానీ పార్సల్ చేయాలన్నమాట. దాట్ ఈస్ ద ప్లాన్. సో బిర్యానీ చేసే వ్యక్తి లేడనమాట, డాడీ లేడు. ఆయన చికెన్ షాప్కి వెళ్ళారు. చికెన్ షాప్ అక్కడెక్కడో ఉంది. చికెన్ షాప్ చాలా రష్ ఉంది, ప్లస్ చాలా ఎండ కూడా ఉంది. అందుకే నేను కార్లోనే కూర్చున్నాను అనమాట. పెద్ద ప్లానింగే. మా డాడీ వెళ్ళి చికెన్ తెస్తున్నాడు. లెట్స్ ఐ షో యూ. ఫుల్ ఎండ ఉంది. వర్షాకాలమో ఎండాకాలమో అర్థం అవ్వట్లేదు. ఏ టైంకి వెళ్తాడో చూద్దాం. టైం ఎప్పుడు 10:58 అనమాట. వెయిట్, మా అత్త ఫోన్ చేసింది. ఎందుకు ఫోన్ చేసిందో ఏంటో, లెట్స్ ఫైండ్ అవుట్. డాడీ నువ్వు వంట వండుతున్నారంటే అది అసలు అది ఒక సెన్సేషన్ రికార్డ్ అనమాట. తినగలమా అనేది డౌట్. హలో, మా డాడీ బిర్యానీ చాలా బాగా చేస్తారు. మీ డాడీ ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లా. మీ డాడీ కాన్సన్ట్రేషన్ అంతా బయట ఫుడ్ మీద ఉంటుంది. ఈ మధ్య అసలు ఫోకస్ గా ఉండట్లేదు మీ డాడీ. చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఇప్పుడే చికెన్ షాప్ కూడా వచ్చాము. చికెన్ కాలుస్తున్నాడు. ఇంకా చూసుకోండి, బాస్మతి రైస్ రెడీగా ఉన్నాయి. మొత్తానికి చికెన్ అండ్ సూపర్ మార్కెట్లో అన్నీ కావాల్సిన సామాన్లు తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు నేను బిర్యానీ చేసే పర్సన్ని చూపిస్తా. ఓకే, Or should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. ఇది గింబల్. మళ్ళీ నా ఫేసే వైపే తిరుగుతుంది. వెయిట్, బ్యాక్ కెమెరా ఓపెన్ చేయాలి. నువ్వు గింబల్ నీకు పెట్టుకుంటే ఎలాగా? అది ఆటోమేటిక్గా నా ఫేస్ అయిపోయి తిరుగుతుంది. నేను ఎంత తిప్పుతున్నా అట్టే తిరుగుతుంది. ఎప్పుడో లాక్డౌన్లో చేశారు బిర్యానీ. యాక్చువల్ బిర్యానీ చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటో, మొన్న ఐకేలో మేము ఒక బిర్యానీకి సంబంధించి ఒక కుకింగ్ ఐటెం కొన్నాం. దానికోసం బిర్యానీ చేయాల్సి వస్తుంది. సో అది కొన్ని అయిపోయినాయి, తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇంకా. ఆ కుకింగ్ ఐటెం కోసం బిర్యానీ చేస్తున్నారు అంతే తప్ప ప్రేమగా బిర్యానీ చేసి పెడదాం ఫ్యామిలీ కానీ ఏం లేదైతే. యాక్చువల్ బిర్యానీకి ఈరోజు స్పెషల్ ఉంది ఒకటి. ఆ స్పెషల్ అయితే బిర్యానీ వండిన తర్వాత చెప్తాను నేను ఏదైనా మొత్తం. చెప్పండి, మేము వింటున్నాము. అలా కాదు కదా, యాక్చువల్ ఈరోజు మా ఆవిడ ఇంట్లో లేదు. అదే స్పెషల్ అంటే మీకు మమ్మీ ఇంట్లో లేకపోతే స్పెషల్ అన్నమాట. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అంటే అలా కాదు, మా ఆవిడ షూటింగ్లో ఉంది కాబట్టి బిర్యానీ వండి మా ఆవిడకి తీసుకెళ్దాం అనేది ఒక ఐడియా. బట్ ఆ టైం కల్లా అయిపోద్దా లేదనేది ఫస్ట్ డౌట్. ఆల్రెడీ టైం 11 అవుతుంది, 11:20. ఇంకా మేము పర్చేస్లో ఉన్నాం. మేము లేవడం లేట్ అయిపోయింది. 10:30 లేచాము. ఆవిడ బ్రేక్ 1 o'clock, 1:15 or 1:30. 1:30 కల్లా బిర్యానీ అవ్వదు. 1:30లో బిర్యానీ అవ్వదు. ఒకవేళ బిర్యానీ అవ్వకపోతే మేము ఆవిడకి తీసుకెళ్లకుండా ఈవినింగ్ వచ్చి సర్ప్రైజ్ ఇస్తాం. ఆవిడ ఎర్లీగా వచ్చేస్తానంది ఈరోజు. సో చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అనేది మొత్తం దాన్ని బట్టి. సో ఇప్పుడు మేము ఇంకో షాప్కి వెళ్ళాలి. ఆ షాప్లో కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి. రెస్టారెంట్ ప్లాన్ కదా, అందుకే ముందు ఇంట్లో ఏం లేవు. రెస్టారెంట్ ప్లాన్ కాకుండా ఉంటే అన్ని ఇంట్లో ఉండేవి. సో అట్లా అయిపోయింది. ఇప్పుడు గోయింగ్ టు బిర్యానీ మసాలా ఐటమ్స్.
చిన్న హాఫ్ లీటర్ బాటిల్ తెచ్చాను అలా టెంప్ట్ చేస్తున్నాను. తాగకూడదు అంటే థమ్స్అప్ బాటిల్ తీసింది. థమ్స్అప్ వద్దు వద్దని తీసుకున్నాం. థమ్స్అప్ మళ్ళీ తాగి అచ్చు అంటాం. ఇదిగో థ్యాంక్ యూ. ఇట్స్ వ్లాగ్, ఇట్స్ మినీ వ్లాగ్. బిర్యానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఇప్పుడే మేడం మాకు అయింది అంతా. ఓకే ఇదిగో ఇవి థమ్స్అప్ తాగుతుంది చూడు ఇవిడ. అదిగో మమ్మీ నేను తాగట్లేదు, అబద్ధము. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा కనబడట్లేదు అది. ఇదిగో మమ్మీ నేను థమ్స్అప్ బాటిల్ అక్కడ పెట్టుకున్నా, నేనేం తాగలేదు మమ్మీ. నీకు మొత్తం రికార్డ్ చేసి చూపిస్తా. రికార్డింగ్ అంతా ఉంది నా దగ్గర. నేనేం తాగలేదు. రష్ ఉంది, నువ్వు దాంట్లో చూసుకో. దీంట్లో మమ్మీ నేను కొంటున్న థమ్స్అప్ చెప్పుకున్నారు, అడుగు డాడీ కొన్నాడు అడుగు. థమ్స్అప్ నేను ఎందుకు కొంటా? నేను మానేసా థమ్స్అప్ తాగడాలు. నాకు సంబంధం లేదు థమ్స్అప్. గెస్ చేయి మమ్మీ. ఒకటి అబ్జర్వ్ చేయాలి, మా మమ్మీ చేతిలో బుక్ ఉంది. అది ప్రమోట్ చేయండి, బుక్ ఏంటో మరి. ఇదిగో అమ్మ డైరీలో కొన్ని పేజీలు. నిన్ననే ఈ బుక్ గురించి చెప్పింది అనమాట. అమ్మ పేజీలో కొన్ని డైరీలు, ఫోన్ సారీ అమ్మ డైరీలో కొన్ని పేజీలు. రైస్ పెడుతున్నారు. ఇప్పుడు ఆ కప్పుకి ఎన్ని గ్లాస్ వాటర్ పోయాలో తెలుసా? ఎన్ని? ఇట్లా బియ్యాన్ని వాష్ చేసుకొని అట్లా కుకింగ్ ఛానల్. ఇప్పుడు మనం దీంట్లోకి వేరే పని చేసుకో. ఇది అన్నారు. ఇప్పుడు మనం కాదు బిర్యానీ బ్లాగ్, బిర్యానీ మొత్తం చేసి చూపిస్తాం. అదేదా టైం అయితే 12:10 అవుతుంది. ఇంతవరకు బిర్యానీ కాదు కదా, కనీసం ఆ స్మెల్ కూడా రావట్లేదు నాకైతే. 3 o'clock తిందో చెప్తాం మమ్మీని. అప్పుడు మరి 3 o'clock తినకుండా ఉంటుందా? అప్పుడు మనం మంచి చేద్దాం. 1 o'clock స్నాక్స్ తినమని చెప్పు. 3 o'clock బిర్యానీ తినమందాం. 1 o'clock స్నాక్స్, ఏదైనా స్నాక్ ఐటమ్. ఈ లోపల 6 o'clock ఆవిడ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు నైట్ చూస్తాం బిర్యానీ. సో ఏదో ఒక ఐడియా చెప్పు, నువ్వే మంచి ఐడియా చెప్పు. ఏం చేస్తే బట్ ఈ బిర్యానీ ఎప్పటి వరకు అవుతుందో ఆ టైం చూసి టైంని బట్టి తీసుకెళ్దామా లేకపోతే ఈవినింగ్ వచ్చి మమ్మీ తింటుందా? నాకు తెలిసి బిర్యానీ అయ్యడానికి ఈజీగా 2:30 అయింది అంతే. 2:30 అంటే వెళ్ళే వరకు 3:30 అవుతుంది. అప్పుడు తీసుకెళ్ళకంటే మమ్మీ వచ్చాక పెట్టడం బెటర్ కదా. ఎస్ ఈవినింగ్ బట్ నైట్ బెటర్ కదా. ఎస్. సో బిర్యానీ లంచ్ నుంచి డిన్నర్ మాది. లంచ్ మాకు, డిన్నర్ మా ఆవిడికి. బా టైటిల్ టైటిల్ మాకు, డిన్నర్ మా ఆవిడికి. ఇంకా కట్టింగ్స్ లోనే ఉంటే డాడీ ఎప్పటికో అవుతుంది అది. అయ్యిద్ది మధు. బిర్యానీ అంటే మామూలు విషయం ఏంటి? నువ్వు వెళ్ళి చెప్పులు తెలిసింది ఎంతసేపు వేస్తారు బిర్యానీ. జొమాటోలో అయితే ఈ పార్టీకి వచ్చేస్తుంది బిర్యానీ 30 minutes లో. జొమాటో టేస్ట్ నా టేస్ట్ ఒక రకంగా ఉంటుందా? కరెక్టే, జొమాటో టేస్ట్ ఇంకా బాగుంటుంది అనుకోండి. హలో, అంత సీన్ లేదు. చాలా రెస్టారెంట్లకి నేను రెసిపీ చెప్తా ఎలా ఉండాలి ఏంటి అని. చాలా రెస్టారెంట్లకి రెసిపీ నేనే చెప్తా ఎలా వేయాలి ఏంటి. యాక్చువల్గా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయొచ్చు కదా. ఒక ఐడియా ఉంది నాకు, కాకపోతే మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఎందుకులే అని చెప్పి మళ్ళీ లాస్ అయిపోతామని చూస్తున్నా. అంటే వేరే వాళ్ళు పక్కన రెస్టారెంట్ లాస్ అయిపోతే నా వల్ల వాళ్ళ పొట్టకొట్టు నాకు ఇష్టం లేదు. సో వాళ్ళు బతకాలి. ఎస్, అంటే నేను ఆల్రెడీ డైరెక్టర్గా ఉన్నా కదా నేను. సో మళ్ళీ వాళ్ళు పొట్టగొట్టి వాళ్ళ రెస్టారెంట్ డౌన్ అయిపోయి మన రెస్టారెంట్ బాగా హైప్ వచ్చి, సో దట్స్ వై వద్దు. అందుకని జాలి హృదయం ఉన్నప్పుడు బ్రహ్మగుండ వాళ్ళందరినీ కలిపేయచ్చు కదా. ఎవరిని? హీరో హీరోయిన్ ని కలిసిపోయారు కదా, కలిసి ఉంచాలి. ఇంకా ఎప్పుడు విడగొట్టకూడదు. ఎప్పుడు కూడా నువ్వు చూస్తావా? చూస్తాం మేము. ఎందుకు చూస్తారు ఎప్పుడు కొడితే?
మా ఆడియన్స్ అదే బాధ. మీరు అలా ఇప్పుడు- ఎడగొడుతుంటే ఎలా? ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటి పక్కన అంకుల్ ఉన్నాడు, వాళ్ళ ఇల్లు వాళ్ళని ఎప్పుడు చూసావు నువ్వు? చాలా రేర్గా కదా. వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అనుకో, ఏం చెప్తాను? వెళ్ళి చూస్తే నేను ఏం గొడవ అవుతుంది, ఎందుకు గొడవ అవుతుందని. అది సో మీరు చూడాలంటే ఏదో గొడవ జరుగుతూనే ఉండాలి. అలా కాకుండా చాలా హ్యాపీ ఫ్యామిలీ, సైలెంట్ ఫ్యామిలీ ఎవడు చూస్తాడు చెప్పు? ఎవడో చూడ్డు. ఇట్స్ ది లాజిక్. ఏం చెప్పావురా? అలా విడగొడుతుంటారు. అది కథ. అది విడగొట్టం కావాలి, విడగొట్టం కాదు. ఐరన్ క్యారెక్టర్లు ఆ కథలు తగ్గట్టు కలిసినట్టు రాయాలని మా ఆడియన్స్ కోరిక. కలిసినట్టు రాస్తాం, బట్ ప్రతిసారి కలిసి ఉంటే బాగోదు కదా. సో కలవాలి, విడిపోవాలి. లైఫ్ అన్న తర్వాత నేను మా ఆవిడ బోలసారి గొడవ పడతాం, మళ్ళీ కలిసిపోతాం. అది కామన్. అట్లా గుప్పడంత మనసు పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? దయచేసి ప్లీజ్ నన్ను అడగండి, నాకు తెలియదు ఆడియన్స్ ఇంకా పెద్ద గుప్పడంత మనసు 2 ఎప్పుడు అని. ఎప్పుడు వస్తుందో, బట్ రావాలని నేను కోరుకుంటున్నా. వస్తే బాగుంటుంది. డైరెక్టర్ నేను దానికి కూడా నేనే ఉండాలని కోరుకుంటున్నా, మళ్ళీ వేరే వాళ్ళు కాకుండా. ఆర్టిస్ట్ కూడా వాళ్ళే ఉండాలి. వాళ్ళతోనే చేద్దాం. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతో ఏం చేస్తాం? ఇంకా వాళ్ళు ఉంటేనే ఆ క్రేజ్ ఉంటుంది సీరియల్కి. సో అట్లా ఈ బ్రౌన్ అవ్వాలి. నెక్స్ట్ చికెన్ తీద్దాం కదా, చాలా సేపు అయింది. చికెన్ నేను ఈరోజు ఒక ప్రయోగం చేశాను మేడం. మమ్మీ ఏంటి అంటే బేసిక్గా ఎప్పుడు నేను దాంట్లో నార్మల్గా మ్యారినేట్ చేస్తాను. బట్ ఈరోజు ఏం చేశానంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత టమాటో లేదు చచ్చి ఫస్ట్ టమాటో వేద్దాం అనుకున్నా, కానీ ఒక ప్రయోగం ఈరోజు షెఫ్ ఎలాగైతే కొంచెం బాగుంటుందని చెప్పి ఓన్లీ ఉల్లిపాయ వరకు వేసి చేశాను అనమాట. చూద్దాం అది ఎలా ఉందో. మ్యారినేట్ అయింది, తీస్తా బయటికి. ఇప్పుడు ఎలా అయిందో ఏంటో. కమ్, దిస్ ఈస్ కాల్డ్ మ్యారినేటెడ్ చికెన్. సో ఇప్పుడు దీన్ని ఎస్ చిల్లీస్, కొత్తిమీర అవన్నీ వేస్తే మన గ్రీన్ కలర్లో అయింది. సో మనకి ఆనియన్స్ బ్రౌనిష్ అయిపోయినాయి. సో బ్రౌనిష్ అయిపోయినాయి కాబట్టి వీటిని తీసేసి కొంచెం సేపు అయితే మనము ఒక స్టవ్ మీద రైస్ పెడదాం, ఒక స్టవ్ మీద చికెన్ పెడదాం. మరి చికెన్ కర్రీ? కర్రీ ఎందుకు? ఇంకా నో కర్రీ. అయ్యో, బిర్యానీలో మిక్స్ చేసుకోవడానికి. బిర్యానీలో మిక్సింగ్ లేదన్నయ్యా, ఓన్లీ బిర్యానీయే అన్నయ్యా. అర్రే మా చెల్లి వస్తే బాగుండదు. ఇది చేయడానికా? బిర్యానీ లేదా అన్నయ్య? వీటిని తీసేసి కొంచెం సేపు అయితే మనము ఒక స్టవ్ మీద రైస్ పెడదాం, ఒక స్టవ్ మీద చికెన్ పెడదాం. మరి చికెన్ కర్రీ? కర్రీ ఎందుకు? ఇంకా నో కర్రీ. అయ్యో, బిర్యానీలో మిక్స్ చేసుకోవడానికి. బిర్యానీలో మిక్సింగ్ లేదన్నయ్యా, ఓన్లీ బిర్యానీయే అన్నయ్యా. అర్రే మా చెల్లి వస్తే బాగుండదు. ఇది చేయడానికా? బిర్యానీ లేదా అన్నయ్య? యాక్చువల్ పిలిచాను నేను మా చెల్లి సమ్ వర్క్. సో మళ్ళీ సాయంత్రం వస్తారు, అప్పటికి మనం బిర్యానీ తినేస్తాం. వాళ్ళకి అదృష్టం లేదు. చాలా చాలా మాడిపోతున్నాయి ఈ ఆనియన్స్ అన్ని. నాకు వస్తున్నాయి కాదు, దాంట్లో కొన్ని వేస్తాం ఆనియన్స్. ఆవిడకి మొత్తం ఇవ్వం ఆనియన్స్. సపరేట్గా పెట్టాలి ఆనియన్స్, నాకు ఇష్టం. అయ్యో కాలిపోద్దా. మమ్మీ వంట చేయమంటే వంట చేయకుండా బిగ్ బాస్ చూస్తున్నాను మమ్మీ. వాట్సాప్ బ్యూటీ మెల్లిగా వీడియో కాల్ అది. షూటింగ్ చేయడానికి వెళ్ళిందా, ఫోన్లు మాట్లాడడానికి వెళ్ళిందా? ఇద్దరు లెజెండ్స్ పక్కన మరో లెజెండా కనిపించట్లేదు. షూటింగ్ లేదు సార్, ఖాళీ. ఎక్కడది గుప్పెడంత మనసు అయిపోయింది కదా. సరే 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 బాయ్. ఉడికింది. 90% అయింది కదా. చూసారా, వంట అయిందో లేదు కూడా నేనే చెప్పాల్సి వస్తుంది. మా బిర్యానీ రెడీ అయిపోయింది. ఏం చేస్తున్నారు?
టేస్ట్ వస్తుంది అప్పుడు. మొత్తం మారిపోతుంది. చూడండి, నేను కష్టపడి బిర్యానీ చేస్తుంటే ఈవిడ హాల్లో కూర్చొని చేసే పనులు ఏంటంటే ఈ గింబల్ని అటు ఇటు తిప్పుకోవటం, అటు ఇటు మార్చటం, బిగ్ బాస్ చూడటం. చూసారా గింబల్తో ఎలా చేస్తుందో? కనీసం మినిమం హెల్ప్ కూడా చేయకుండా. ఏదో స్మెల్ వస్తుంది. బిర్యానీ స్మెల్. బిర్యానీ బాగా వండాను అన్నయ్య. సూపర్గా స్మెల్ వచ్చేస్తుంది. మనము తినేద్దాం. నీకోసం రా చిన్న పర్లేదురా. ఎందుకు వీడియో బిర్యానీ చేసాం మేము. బిర్యానీ చేసావా మమ్మీ? యా. ఎవరెవరు? నువ్వు డాడీయా? ఎస్. వెరీ గుడ్. ఎస్. ఇప్పుడు దానికి ఈ వీడియో ఎందుకని? నువ్వు వస్తున్నావు మా ఇంటికి అని. మనం బిర్యానీ చేసుకుంది, తర్వాత అదేంటి పాయసాలు వండుకుంది, అన్నాలు వండుకుంది, ఇవన్నీ కలిపి మనం ఇంట్లో ఏం చేసినా మొత్తం వ్లాగ్స్ చేస్తా ఏంటి మమ్మీ? మనం చేసేది అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేసినప్పుడు చెప్పాలి ఇలాంటివి. ఓకే, మా ఇంట్లో ఇవాళ బిర్యానీ చేశారు, రేపు పప్పుచారు చేస్తారు, ఎల్లుండి సాంబార్ చేస్తారు, ఇదంతా కట్. ఆ తర్వాత ఆవకాయ చేస్తారు. కట్ కట్ అంటూ నువ్వు ఏది కట్ చేయు. ఎందుకు మోహన్లో పెడుతున్నావు? నేను అసలే మేకప్ వేసుకొని దయ్యంలా ఉంటా. ఎస్, బిల్లు కాదు బిల్ల. బిల్ల. బ్లౌజెస్ తెచ్చావా? బ్లౌజ్. సో ఇవెక్కడి? మా ఇంటికి ఇలా రోజు పార్సల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి పాప మమ్మీ కన్ఫ్యూజ్ అవుతుంటుంది ఇది ఎక్కడ ఇంత చండాలంగా వచ్చాయంట అని కన్ఫ్యూజ్ అవుతున్నాను. రిటర్న్ ఇవ్వడానికి కూడా ఆప్షన్ ఉందా లేదా? పాపం రోజు ఇదే అసలు మా మమ్మీ ఇంటికి వస్తుంది చూసుకుంటూ ఉంటుంది రిటర్న్ ఇవ్వచ్చా ఎక్స్చేంజ్ ఇవ్వచ్చా అని. అయ్యో, ఇవి చాలా అన్యాయంగా వచ్చాయే. చూపించండి. హారబుల్గా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలా వద్దా? నేను బట్టలు సర్దుకోవాలి, నాకు రేపు 2 షూటింగ్స్ ఉన్నాయి. సార్ ముందు బిర్యానీ చూద్దాం దా. అదిగో వచ్చాడు. బిర్యానీ చేసేసేయండి. ఒక్క నిమిషం ఉండి చేద్దాం. బిర్యానీ ఇదేంటి మాడిన బిర్యానీయా? స్లైట్గా మాడింది మమ్మీ. ఓకే, బాగుంది, నైస్. మాడినట్టే ఉంది. అంటే నువ్వు బాగాలేదు అంటున్నావు మా డాడీ. చాలా బాగుంది, వెరీ నైస్. అది ఇలా ఉండాలి మాకు. ఫెంటాస్టిక్. ఎలా ఇస్తావు ఎక్స్ప్రెషన్ అలా? Fantastic, superb, mind-blowing, unbelievable. అంతే అంతే చాలా చాలు. ఈ కంటెంట్ చాలు మాకు. ఏంటి మమ్మీ దేనికోసం వెయిట్ చేస్తున్నావు? మా ఆయన చేసిన బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు చాలా నిద్ర వస్తుంది. రేపు పొద్దున నాకు 6 to 6 2 సీరియల్ షూటింగ్ ఉంది. 9 అయింది. తొందరగా పడితే తిని పడుకుందామని వెయిట్ చేస్తున్నాను అన్నమాట. బాబు బిర్యానీ బాబు. యాక్చువల్గా 7:30 కల్లా అయిపోతుంది, బట్ ఇంకా బిర్యానీ కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోలేక ఇప్పుడు 9 అయినా సరే తిందామనేసి నేను ఫిక్స్ అయ్యాను అన్నమాట. అది పరిస్థితి. ఓకేనా? ఓ, ఆయన ఎంట్రీ కానీ రావట్లే కెమెరా తిప్పకుండా. తీసుకోమ్మా. బిల్డప్ షాట్లు తీయాలి.
బ్యాగ్ నేను వేస్తాను మ్యూజిక్ నేను ఎంట్రీకి ఏఆర్ రెహమాన్ మేము మాట్లాడతాం. ఇలా వస్తూ ఉంటే అలా మనకి వెనకాల వస్తుంటే జైలర్ మ్యూజిక్ రజనీకాంత్ వస్తారు కదా, అట్లా ఉండాలి. అనిరుద్ మ్యూజిక్, జైలరు, మాస్టరు, లియో. అవసరం నీకోసం రైట్స్ కొంటా, ఏంటి రైట్స్ కొంటా, మ్యూజిక్ రైట్స్ యూట్యూబ్ కోసం రైట్స్ కొంటా, ఎంట్రీ కోసం రైట్స్ కొంటా. సీరియస్ గా ఆకలేస్తుంది కానీ నేను ఇంత తినలేను. మాడింది కదా లైట్ గా అదే మాడలేదు, చెప్తున్నా ఓకేనా. లైట్ గా అంటే చాలానే గట్టిగానే మాడింది. లేదు ఇందాక నేను టేస్ట్ చేసా. అవునా, జస్ట్ కొంచెం అనిపించింది తప్ప అంతకేం లేదు. తిను బాగుంది. దీనికి గ్రేవీ కర్రీ ఏం లేదా? అంటే మసాలా ఉంది మేము తిన్నప్పుడు కొంచెం, ఇప్పుడు వచ్చేసరికి మసాలా అయిపోయింది. బాగుంది మధ్యాహ్నం. నైస్, వెరీ నైస్ బిర్యానీ. టోటల్ క్రెడిట్స్ గోస్ టు మీ. ఇంతేనా, ఇంకేం చెప్పను? నైస్, వెరీ నైస్ బిర్యానీ. బిర్యానీ చాలా బాగుంది. ఇదే కదా చెప్పమంది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. వన్ మోర్ చేద్దామా? ఓ ఒక్క నిమిషం. మళ్ళీ డైరెక్షన్ కరెక్ట్గా అయిపోతే బాగోదు. సూపర్ బిర్యానీ, సూపర్ బిర్యానీ. బ్యూటిఫుల్, వండర్ఫుల్, మార్వెలస్, డిలీషియస్ అనాలి. అంతేం లేదు, ఆల్రెడీ మాడింది, మాడు వాసన వస్తుంది. చాలా దారుణంగా బిర్యానీ. అక్కడ నీకు స్మెల్గా చూడాల్సింది, నువ్వు నా కష్టం చూడాలి. మా అంటే ఇప్పుడు నా కోసం బిర్యానీ చేసిన పాయింట్ ఏం తెలుసా, కష్టం కళ్ళకి కనిపిస్తుంది, స్మెల్ ముక్కుకు వస్తుంది. ముక్కు మాస్కేరా తినాలి కాదు. కొంతమంది అప్పుడు కరోనా అప్పుడు ఇలా పెట్టిన నోటికి జిప్పు తీసి అలా పెట్టినారు కదా, అట్లా మొత్తం మాస్క్ వేసుకొని ముక్కు మాస్క్ వేసుకొని తిను. అర్థమైందా? సీరియస్గా స్మెల్ వస్తుంది కుమార్. అరే అంటే కొంచెం నీకు ఈయన లేట్ అయింది. మేము తిన్నప్పుడు అరే మధు మనం తిన్నప్పుడు మాడిందరా. ఇగో లెగ్ పీస్, మాడిన లెగ్ పీస్. అంటే కింద 2 పీసులు మాడితే లేదు, పెద్ద మ్యాటర్ కాదు. అంటే ఇప్పుడు ఆ 2 పీసులు పక్కన పెట్టేసి మేము మంచిగా అంత తినేసి మాడింది నాకు చిరా. ఈ లేయర్ తీస్తే బాగుంటుందమ్మా టేస్ట్. చికెన్ ఎప్పుడు కూడా కొంచెం ఇప్పుడు చూపించు. ఇప్పుడు రారా, ఇప్పుడు చూడరా. అరే ఇప్పుడు చూడరు, ఇప్పుడు రారా. ఇప్పుడు లెగ్ అరే అతీరా ఇప్పుడు చూపించు లెగ్ పీస్. ఇప్పుడు మాడిందా చూడండి. మాడలేదు, కిందంతా మాడలేదు. సరే ఓకే, ఇప్పుడు గుర్తొచ్చింది తెల్ల. ఒక్క నిమిషం, ఇప్పుడు ప్రాపర్ ఇది టేక్, ఇందాకటిదంతా కాదు. బూతే చాలా బాగుంది బిర్యానీ, వెరీ నైస్. యాక్చువల్గా ఐకేలో కొన్న గిన్నె కరెక్ట్గా లేదు. ఆ గిన్నెలో చేశారా? చూపించావు గిన్నె. ఆ కింద లేయరు చాలా పలచగా ఉంది, కొంచెం మందంగా ఉంటే మాడేది కాదు. అది బెస్ట్ తెలిసి తక్కువలో కొన్నట్టున్నాం దీన్ని. ఈసారి మళ్ళీ ఐకేలో మంచి గిన్నె తెచ్చుకోవాలి. 3000 తక్కువ. మరి లేయర్ కింద పలచకున్నప్పుడు అది 3000 అయితే 10,000 అయితే ఏంటి? మేము మొన్న ఐకేకి వెళ్తే మా ఆయన గారు ఒక ఇంత దాన్ని ఏమంటారు బగోనా కొన్నారు. చూపించా పొద్దున అదే వీడియోలో. మేము బగోనా అంటాం, వీళ్ళు గిన్నె అంటారు. గిన్నె అయితే గిన్నె కదా గిన్నె. అయితే దాంట్లో బిర్యానీ వండడం కోసం అది కొన్నారు. ఆల్రెడీ ఇంత పెద్దది ఉంది బిర్యానీకి. సరే ఆనందం, దానిలో వంటలు చేయరని నాకు తెలుసు, కానీ చెప్తే వినే పరిస్థితులలో ఎవరు ఉండరు కాబట్టి నేను వదిలేసిన అన్నమాట. తెలుసా నీకు వంటలు చేయాలని? ఐకల్ వాడు ఎందుకు వేస్ట్ పెట్టాడు? షోకేస్లో పెట్టాడా? వండింది దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటారు. అలా సర్వ్ చేసుకుంటారు పిచ్చిదానా. వండుకొనే పెట్టాడు బిర్యానీ కాడు. ఇది ఈ ఆర్గ్యుమెంట్ ఉంటుందని నేను అక్కడ ఏం మాట్లాడలేదు. సో అక్షర ఏం లేదు, నేను కొంచెం మా మధుమిత నేను సోఫాలోకి వచ్చిన మధ్యాహ్నం. అసలు ఏం యాక్చువల్ చేద్దంటే ఇద్దరం కూర్చున్నాం, మంచి స్మెల్ పైకి వస్తుంది. సరే బాగుంది కదా స్మెల్ అని కొంచెం ఆస్వాదిస్తూ ఉన్నాం. అట్లా మేమిద్దరం బిర్యానీ బాగా చేసాం అని పొగుడుకుంటూ మాడవలసిన వచ్చింది. ఇలా ఆఫ్ చేసాం. అప్పుడు కొంచెం లేట్ అయింది, అంత తేడా, అంతకుమించి ఏం లేదు. కానీ మధుమిత బాగా తింది, ఓకేనా, విత్ థమ్సప్తో పాటు. మళ్ళీ 2 గ్లాసులు తాగింది థమ్సప్ ఆవిడేమంటలా నువ్వు. మరి నేను థమ్సప్ ముట్టుకోవాలి తెలుసా నేను. చూసుకో వీడియో. థమ్సప్ నేను తాగలేదు. నాకు బిర్యానీ బాగుంది తింటున్న ఆనందంలో ఏం అనడానికి రావట్లేదు. మౌనానికి మా నా కూతురికి కెమెరా కూడా కింద పడేసి మరీ నవ్వుతుంది అనమాట. అబ్బా చాలా బాగుంది సార్. అదేంటో
ఇంత తినగానే కడుపు నిండిపోయింది. నువ్వు 9 అవుతుంది తిన్నని చెప్పు, దానికి మళ్ళీ ఎంత కడుపు నిండిపోయింది అంటే ఎందుకు చెప్పు. సరే కానీ నిజంగా ఆకలి వేస్తుంది నాకు, నేను టిఫిన్ చేయలేదు. తిను నాకు పెట్టకు, నేను తర్వాత తింటా మానేసాను. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలా? అవును, నేను రోజు ఈ మధ్య దాదాపు ఒక 2 వీక్స్ నుంచి 6 తర్వాత ఏం తినట్లేదు నేను, ఓన్లీ 6 లోపే. సన్ రైజు సన్సెట్కి మధ్యలో తింటాను నేను. పొద్దున్నే సన్ ఇలా వచ్చిన తర్వాత తినాలి, సన్లో డబ్బు తినకూడదు. ఇక సన్ ఇలా వస్తాడు రా, సన్న లేకపోతాడు సన్న, ఇది ఓకే మరి దిగిపోతారు కదా సన్నలా కిందకి. అదే సన్న దిగిపోయినప్పుడు తినకూడదు, ఇంకా వాళ్ళు అడిగారా? గుర్తుపెట్టుకోండి. సన్ లేసినప్పుడు తినాలి, దిగినప్పుడు తింటాం. వేరేలా ఉంది అంతా. పేర్లో నువ్వు తీసుకున్నావు పిచ్చి, నాకేం కనపడలేదు దీంట్లో అనవసరంగా చిచి మొత్తం అంతా. ఓకే, సో ఫైనల్లీ బిర్యానీ బ్లాగ్ అదిరింది. అది కూడా వాళ్ళకి ఒక అవకాశమే. పాపం లైక్స్ కామెంట్స్ ఏదో ఇస్తారు వాళ్ళు, అన్ని ఇస్తారులే. చేసి అదిరిందని మనమే చెప్పి మనమే చూసుకోవాలి. బిర్యానీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయమనండి, డిస్క్రిప్షన్ లో. అరే కాన్ఫిడెన్స్ ఉండాలి మనమే, మనకి ఓకేనా, మనం ఏ పని చేసినా సరే. మరి ఏమనుకో, అరే నిజం చెప్పు, హానెస్ట్గా చెప్పు, బిర్యానీ బాగుంది బాగా చెప్పు. స్కిన్తో తెచ్చారా చికెన్? ఇది తీసేద్దాం, ఎట్లు తీసేద్దాం, ఈ బాగా ఎట్లు తీసేద్దాం, ఓకేనా. స్కిన్తో తెచ్చారా చికెన్? ఎస్. మళ్ళీ మమ్మీ మసాలా కూడా ఎండితో కలిపి పెట్టారు, గ్రీన్ కలర్ వేసారు అంతా ఈసారి. చిల్లీ ఆనియన్, తర్వాత కొరియండరు, తర్వాత కొత్తిమీర పుదీనా మొత్తం కలిపి మిక్సీ పట్టారు. అసలు గ్రేవీలా బాగా చేద్దాం అనుకున్నా, బట్ బాగా చేసా లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడో కొంచెం ఏది అరే బాగుంది, నేను తిన్నారా, చాలా బాగుంది. కాకపోతే కొంచెం మాడింది అంత, మించి ఏం లేదు. అది ఆ యాక్చువల్గా మాడటం వల్ల ఆ మాడిని పెంచి తీస్తే దాని కిందంతా బాగా ఉడుకుంటుంది, అప్పుడు తినడానికి బాగుంటుంది తెలుసా. ఇప్పుడు ఎవరైనా పెళ్ళిగాని అమ్మాయిలు, ఒంటరిగాని అమ్మాయిలు బ్లాగ్ చూస్తే కనుక ఫస్ట్ కూరని మాడబెట్టడం ఫస్ట్ నేర్చుకుంటారు. యాక్చువల్గా మాడింది తింటే చాలా బాగుంటుంది, మీకు తెలీదు, ఎప్పుడైనా ట్రై చేయండి. మొత్తం మార్చకుండా కొంచెం ఒక 50% మార్చి తింటే ఆ మాడింది చాలా బాగుంటుంది. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం అదే మధు. తప్పు చేసినా చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు పక్కన వాళ్ళకి. అది ద సార్, అది ద క్యారెక్టర్, అది ద తింటే తెలిసింది నీకు, అది ద స్టార్టింగ్ మాడిన అన్నం కానీ మాడిన కూర కానీ. కాదు కుమార్, ఇప్పుడు మాడడం గురించి నువ్వు ఇంత గొప్పగా చెప్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు సార్, వీళ్ళు ఆవిడ ఎప్పుడు మార్చే పెడుతుంది, ఆయనకి అందుకే ఆ టేస్ట్ అలవాటు అయిపోయింది అనుకుంటారు. అలా ఏమన్నా నేను వండుకున్న వాళ్ళు చేసుకుంటా కానీ, బట్ అది బాగుంటుంది. ఇప్పుడు మన బంగాళదుంప ఫ్రై ఉంటుంది, మన బంగాళదుంప బంగాళదుంప ఫ్రై ఉంటుంది, అది ఎలా ఉంటుంది మాడిన తర్వాత కొంచెం. హలో, డీప్ ఫ్రై అయితే అంత సీన్ లేదు, అర్థమైందా. కష్టాలు చేయకు, నువ్వు వండిన కర్రీ నెక్స్ట్ బ్లాగ్ చెప్తాను, నీ అద్భుతంగా ఎలా వండుతావు చూస్తాను నేను. దాన్ని చెత్త అంటారు. వీళ్ళిద్దరికి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళిద్దరి దగ్గర మైక్స్ లేవు, వీళ్ళు బిగ్ బాస్లో అరిచినట్టు అరుచుకుంటున్నారు, వాళ్ళు వినిపిస్తే వీళ్ళు వినిపించవు, ఓకేనా. వాయిస్ ఎరా అనుకుంటా. హలో హలో ప్లీజ్ కుమార్, Comfort. నేను పొద్దు నుంచి ఏడుపుని చేస్తున్నాను. జూమ్ కా దగ్గర హలో 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 అంత పట్టిన పడుతుంది మళ్ళీ అంటావేంట్రా. దాన్ని ప్లే చేయరా, ప్లే బ్యాక్ వెళ్ళరా, దాన్ని కట్ చేసి మన ఫోన్లో వీడియో రికార్డ్ చేసి అది సౌండ్ ఎంత అవుతుంది చూడరా చెప్తాను నేను. ఏమనుకున్నావు నువ్వు, కెమెరా ఏం కెమెరా అనుకున్నావు, నువ్వు కొన్న కెమెరా కదా, ఆ మాత్రం ఉంటుంది. సో ఇది వ్లాగ్ ఇంక చాలా ఇక్కడితో అయిపోయింది. బిర్యానీ చాలా కనీసం ఎండన్నా నేను చెప్తా, ఆమెమో ఈ మధ్య స్టార్ట్ చేసి వదిలేస్తుంది, నువ్వేమో వ్లాగ్ అంతా అరుస్తున్నావు, ఒక ఎండింగ్ అనే నేను చెప్పని. కాదు, ఒక 4 వ్లాగ్స్ ఇట్లనే జరిగితే ఇది ఎవరి ఛానల్ అయినా గుర్తుపట్టరు. మొన్ననే చాలా మంది చెప్పారు, అక్క మీరు సైలెంట్ గా మాట్లాడకుండా ఉంటే ఏం బాగాలేదు, వినాయక చవితి వ్లాగ్ లో మీరు మాట్లాడాలి అని చెప్పేసి. మౌనవతం చెప్పలేదు నువ్వు.
మీ ఛానల్ ఏం చేయాలి? అమ్మో నా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్. అమ్మలు వచ్చే అరే నీ వీడియోస్ మొత్తం తీరా, మేము ఎత్తలేని వీడియోస్ ఎన్ని ఉంటాయి నీవి? యా మావైతే మిలియన్స్ ఉన్నాయి. మేముంటేనే నీకు ఛానల్, లేకపోతే లేదు మీ ఛానల్. అర్థమైందా? సరే సీరియస్గా చెప్తున్నా, అందరినీ ఎవరెవరు కుమార్ పంతము మధుమిత ఉంటే వ్లాగ్ కావాలనే వాళ్ళు కింద కామెంట్ చేయండి. కుమార్ అని కామెంట్ చేయండి, పద్మని కామెంట్ చేయండి. అది వీళ్ళు ఉంటేనే మేము చూస్తాము, వీళ్ళు ఉంటే లేక వీళ్ళైతే మేము చూడమని కామెంట్ చేయండి. అది clear గుర్తుపెట్టుకోండి, కుమార్ సార్ ఉంటేనే వీడియో చూస్తాం మేము, లేకపోతే మేము వీడియో చూడడం అని కామెంట్ చేయండి. అట్లా బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి చంపేయకాలను వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఇష్టం. ఒకవేళ కామెంట్ చేయకపోతే మళ్ళీ సీరియల్ వేసని భయం. నువ్వు అట్లా భయపెట్టి చంపేయకాలను, ఓకేనా? వాళ్ళు చేస్తారు. కెమెరా దగ్గర లుక్ అట్ మీ మరే ఇదే పెద్ద పూరి చేయన్నాను గంగతో రాంబాబు, నిన్నే వింటున్నావా? మధుమితతో కుమార్ ఇక్కడ. అరే కంప్రా, నేను ఒక రిక్వెస్ట్ ఏయ్ నిన్నే చెప్పా ప్లీజ్. ఏయ్ నిన్నే పూరి టైట్ క్లోజ్కి వెళ్ళాక నిన్నే వింటున్నావా? టీవీ ముందు నుంచి ఫోన్ ముందు నుంచి అప్పుడు మన బ్లాగ్ ఎవరు చూడరు. సో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి కింద. సార్ కేవలం వ్లాగ్ మీకోసం చూస్తున్నాము కింద. నా తర్వాత మధుమిత కోసం చూస్తున్నాము, మీ పాప కోసం చూస్తున్నాం, ఆ తర్వాత కిరణ్మయ్య గారి కోసం చూస్తున్నాం పెట్టండి, ఓకేనా? అది ఆవిడ పెట్టడం పర్లేదు, ఎందుకంటే ఆవిడ ఛానల్ కాబట్టి ఆవిడ కోసం తరంగొచ్చు. మా కోసం చూసే వాళ్ళు మాత్రం కింద మెన్షన్ చేయండి, మర్చిపోద్దు. డోంట్ ఫర్గెట్. నా కోసం చూసే వాళ్ళు యుఎస్లో యూరోప్లో కూడా ఉన్నారు. యూరోప్లో చేసుకో వెళ్ళి వ్లాగ్, మరి యుఎస్లో యూకేలో కూడా ఉన్నారు. అది యూఎస్లో యూకేలో చేసుకో వ్లాగ్స్ వెళ్ళి. మరి ఇప్పుడు బ్లాగ్స్ కోసం యూఎస్ వెళ్తా అంటే పంపించడం. ఇప్పుడు నెక్స్ట్ మీ ఇద్దరం కలిపి ఛానల్ పెడితే నువ్వు నీ పరిస్థితి అర్థం చేసుకో. అదే ఇప్పుడు బ్లాగ్స్ కోసం యూఎస్ వెళ్ళలేంలే కానీ చేయండి. నెక్స్ట్ మధుమిత ఛానల్ పెట్టించి మనం చేద్దాం, మధుమిత వ్లాగ్స్ అని చేద్దాం మనం ఈసారి నుంచి, ఓకేనా? సో 2 క్లాస్ చేద్దాం, సీరియల్లో మహాసంగమం చేద్దాం కదా, కిరణ్మయి వ్లాగ్స్ వర్సెస్ మధుమిత వ్లాగ్స్ అని 2. 5 నిమిషాల నుండి ట్రై చేస్తున్నా ఎండింగ్ ఇద్దామని, సీరియస్గా చెప్తున్నా నేను. సో జస్ట్ 1 minute. సో వాటర్ తాగేలోపు దిస్ ఈజ్ మై వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మార్నింగ్ షూటింగ్లో ఉండడం వల్ల వీళ్ళు వ్లాగ్ చేస్తున్న విషయం నాకు తెలియకపోవడం వలన ఇలా జరిగిందనమాట. బిర్యానీ అయితే చాలా బాగుంది. మరి బాగా మాడిపోయిందన్నా. అరే ముందో మాట లాస్ట్లో మాట చెప్పకూడదు. సో దిస్ ఇస్ ద వ్లాగ్. బిర్యానీ చాలా బాగుంది, అదిరిపోయింది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు తినలేరు కాబట్టి నేను అబద్ధం చెప్తాను, నేను చాలా బాగుంది బిర్యానీ. ఓకే బాయ్. ఆవిడకి వెళ్ళి చెప్పుకోండి. ఇది కట్ చేసారా లాస్ట్లో, కట్ చేసి ఎడిట్ చేసి లాస్ట్ చెప్పిన. మరి ఎడిటింగ్లో తీసేసేలాగైతే చెప్పడం ఎందుకు? అది తీయదన్న ధీమానా? ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తాం, ఆ ఇంటర్వ్యూలు ఏం చేస్తారు, మొత్తం చెప్పేసి ఇది ఎడిట్ లేపే అంటారు, వాడు అదే వేస్తాడు. జస్ట్ అంటే ఇది ప్రోమో, ఇది ప్రోమో, ఎడిట్లు తీసే ప్రోమో, ఓకేనా? ఎండింగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నవరస క్రియేటివ్ వర్క్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నవరస క్రియేటివ్ వర్క్స్. లైక్, షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్. బ్లాగ్ ఎందులో వస్తుంది? ఓ వ్లాగ్ మీ కిరణ్మయి ఛానల్లో వస్తుంది. ఇంతసేపు ఆలోచించుకొని చెప్పినావు కదా. ఇలా గుర్తుందిరా, ఉడికే తమాషా. స్పెల్లింగ్ ఎప్పుడు అక్కడ? మీ కిరణ్మయి, స్పెల్లింగ్ MEEKIRANMAI. తర్వాత మీ కిరణ్మయి ఛానల్, ఓకే? దీంతోపాటు ఈ ఛానల్తో పాటు ఆ ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఈ ఫ్రైడే అద్దరు కొట్టేద్దాం.